కొంతమందికి దుఃఖం ఆగుతలేదు, అయ్యో నా పేరు చెప్పకపోయే అని చెప్పి. దానికి తోడు పాపం ఈ మధ్యన కొంతమంది రాజకీయ విమర్శకులు కావచ్చు, సోషల్ మీడియా విమర్శకులు కావచ్చు, వాళ్ళకి ఏదో కొంచెం సూటిపోటి మాటలు అంటున్నట్టున్నారు. అయ్యో సారు నువ్వు కానీ పేరు తీసుకోవద్దా, పాపం ఒకటే మాటతో అనువదిలిస్తేవేంది మూటలతోని, ఇంత అన్యాయమా, నువ్వు అంత కష్టపడుతుంటే వాళ్ళ పేరు చెప్పొద్దా నువ్వు అని చెప్పి అంటున్నట్టున్నారు. పాపం అక్కడెక్కడ వింటున్నట్టున్నారు. ఇంట్లో కూడా అన్నారు, అయ్యో ఏంది నీ పేరే తీసుకోలేదు, నువ్వు పొద్దున్న లేస్తే కేసీఆర్ పేరే తలుస్తున్నావు, 16 నెలలు 17 నెలలుగా ముఖ్యమంత్రి కాకముందు తలిసినావు, ముఖ్యమంత్రి అయిపోయాక కూడా కేసీఆర్ పేరు తలవని రోజు లేదు. నువ్వు సరే ఎట్ట తలుసుకున్నావో, లాగు వీక్తానన్నావో, అంగి వీక్తానన్నావో, కనుగుడ్లు వీక్తానన్నావో, పేగులు వీక్తానన్నావో, ఏదో పద్ధతులు అయితే తలుసుకుంటున్నావు రోజు. నిన్ను పేరు ఒక్కసారైనా తలుసుకోకపోయాని బాధపడుతుంటున్నావు. నేను నీ పార్టీ ఎమ్మెల్యేలు, నీ పార్టీ మంత్రులు నీ పేరు గుర్తుపెట్టుకోవట్లేరు, పిలుస్తలేరు. ఆ అక్కసు ఇవాళ కనబడుతుంది.